వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కాంగ్రెస్లో ముసలం. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నర పాటైంది. ఏడాదిన్నర అయినప్పటికీ ఇప్పటి వరకు ఏదైతే మంత్రివర్గం ఇంతకుముందు విస్తరణ చేస్తారు, ఇగ వస్తుంది అగ వస్తుంది అని ఆశావాహులు ఏదైతే ఆశ పెట్టుకొని కూర్చున్నారో కొంతమందికి మాత్రం నిరాశ మిగిలింది. కులగణన చేపట్టిన తర్వాత కులగణనకు అనుగుణంగా రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టి పెట్టుకొని 42% ఏదైతే ఉన్నదో ఎవరికే మేమెంత మాకెంత అనే విషయంతో బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు ఏదైతే చేశారో ఆ విషయంపై ఈరోజు కులగణన తర్వాత పంచాయతీ ఎన్నికలలో పోతున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తన మార్కు వేసినట్టుగానే, తన ముద్ర వేసినట్టుగానే ఈరోజు మంత్రులకు సంబంధించిన విస్తరణ చేశారు. ఆ విషయంలో ఎవరైతే ఆశావాహులుగా భావిస్తున్నారో అదే సుదర్శన్ రెడ్డి కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మైనార్టీకి సంబంధించిన కొంతమంది మిత్రులు కానీ వారందరికీ నిరాశ మిగిలింది. కాకపోతే తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఖచ్చితంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి, ఒక మాల సామాజిక వర్గానికి, ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి మంత్రుల పదవులు కేటాయిస్తూ రేవంత్ రెడ్డి తన పగ్గాన్ని తనకు సంబంధించిన ఒక మార్కును పెట్టుకున్నారు. ఎవరు ఎంత చేసినప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసేప్పటికీ ఎవ్వరి కూడా ఖాతరు చేయకుండా ఖచ్చితంగా తన మార్కుని నిలబెట్టుకోవడంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ సక్సెస్ అయినట్టుగానే చెప్తున్నారు. ఈ విషయంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ ఒక మాదిరిగా వాళ్ళు నిరాశ ఉన్న సమయంలోనే ఒక నిరుత్సాహంగా వారు తనదైన శైలిలో తనకు వ్యతిరేకంగా, అంటే కొన్ని వ్యతిరేక భావాలు వచ్చినప్పటికును ఎవ్వరికి కూడా స్థానం లేకుండా అప్పటికప్పుడే మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, అలాగే పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వెళ్ళి వారి ఇళ్లకి వెళ్ళి వారి దగ్గరికి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇంకొక చిన్న ఆశ మిగిలి ఉన్నది. ఆశ ఏంటంటే ఈరోజు మంత్రివర్గం ఎవరైతే మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత వారికి శాఖలు కేటాయించడంలో మాత్రం మరొక మారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళిన సమయంలోనే ఇంకా మిగిలి ఉన్న మంత్రి స్థానాలకు సంబంధించి మాట్లాడడానికి కొంతమంది ఒక మినుకుమంటూ ఒక ఆశ, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు ఇంకా ఆశలు కొంచెం ఆ మాదిరిగా ఉన్నట్టుగా మనకు గడుపుతున్నది. ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే కాంగ్రెస్లో ముసలం. ఈ విషయంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులైనటువంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రొయ్యూరు శేషసాయి గారు మనతోటి జూమ్ లింక్లో రెడీగా ఉన్నారు. అలాగే పూచబోయిన శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులైనటువంటి యాదవ్ గారు కూడా మనతో ఉన్న శ్రీహరి యాదవ్ గారు కూడా ఉన్నారు. అలాగే ఈరోజు ప్రముఖ విశ్లేషకులైనటువంటి తాటి కుమార్ గారు కూడా ఈరోజు విశ్లేషించడానికి మనతో ఉన్నారు. కాబట్టి వారందరికీ ఫోర్ సైజ్ టీవీ నంబర్ 2 ఫస్ట్ మనం ఒకసారి కాంగ్రెస్ నాయకులు స్పోక్స్ పర్సన్ రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. గౌడ్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి తన మార్కును నిలబెట్టడానికి ఏదైతే మొండి వైఖరిగా వ్యవహరించారో ఆ మొండి వైఖరిని నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విషయంపై కొంతమంది నిరాశ చెందినప్పటికీ వారు కూడా బుజ్జగించే పని ఉన్నారు. కాకపోతే ఏంటంటే కేవలం వచ్చే ఎన్నికలను దృష్ట్యా ఈరోజు చేశారనుకుంటారా, లేకపోతే రాబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా ఇదే గొర్రెని కొనసాగిస్తారనుకోవచ్చా? నమస్కారం సార్ అందరికీ. ముఖ్యంగా సామాజికంగా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ముందు నుంచి అనుకున్నట్టే సామాజికంగా అన్ని వర్గాల వారికి బాధ్యతాయుతంగా ఇవ్వడం జరిగింది. మాల, మాదిగ, బీసీ అదే రకంగా ఇంతకు ముందు ఇచ్చిన దానికి దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది దీంట్లో ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు కూడా మాకు కూడా ఆశించే వాళ్ళు, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా, ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అంటే ఓపెన్ గా ఎక్కువ మాట్లాడగలుగుతారు. వేరే పార్టీలో ఈ రకంగా ఉండదు. ఇక్కడ మాత్రము ఇంకా వీళ్ళు కష్టపడ్డారు. ఎలక్షన్ లో ముందుండు అప్పుడు 2023లో అధికారంకు రావడానికి ఎంత కృషి చేసినా అన్ని వర్గాల వారు ప్రాతినిధ్యం ఉన్నారు. అన్ని వర్గాల వారు
మరియు అన్ని ప్రాంతాల వాళ్ళు సుమారుగా ఆదిలాబాద్ నుంచి అనంత అంటే ఈ చుట్టూ అంటే తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి కూడా 10 జిల్లాలు పాత 10 జిల్లాల వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇప్పుడు నిజామాబాద్ వాళ్ళకి ఇవ్వలేదు. అదే రకంగా ఆదిలాబాద్ నుంచి కూడా వెనుకబడి ఉంది. అదే రకంగా హైదరాబాద్ రంగారెడ్డి కూడా వెనుకబడి ఉన్నది. దాన్ని కూడా పూరించే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఒకటేసారి మార్పు రావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ముందుంటారు. కొంతమంది ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళను కూడా బుజ్జగించి మీనాక్షి నటరాజన్ గారు, అదే రకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు కాంగ్రెస్ పెద్దలు ముఖ్యులు కూడా దీన్ని సరిదిద్ది చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఉన్న మంత్రివర్గంలో ఇంతకు ముందు లాగా కాకుండా ప్రతి వర్గానికి అన్ని వర్గాల వారికి కూడా ఇలా ప్రాతినిధ్యం వచ్చి రకంగా ఉంది. ఇది ఒక మంచి ఈ బాటగా మంచి నడవడిగా ఉంటుంది. ఎందుకంటే మనమెంతో మాకెంతో మేమెన్ని ఎంత పర్సంటేజ్ ఉన్నామో అదే పర్సంటేజ్గా మాకు కూడా రావాలని ఉన్నాయి. అన్నిట్లో భాగస్వామ్యం రావాలని కోరుకుంటున్నారు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ అదే రకంగా ముందుకెళ్తుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్క నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తు అనుకున్నట్టు దీంట్లో ఎలాంటి ముసలం ఉండదు, ఎలాంటిది ఉండదు. రామచంద్రగౌడ గారు మీరు చెప్తున్నట్టుగా సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నారు అని చెప్పారు. కానీ అక్కడ సంబంధించినైతే మనం ఒకసారి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అలాగే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కు కూడా ఒక్కటి కూడా సీటు దొరకలేదు. కాకపోతే కుటుంబ పాలన లేదు అని చెప్తున్న సమయంలోనే ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురికి ఈ రోజు అవకాశం దక్కింది. ఈ విషయంపై మీరేమంటారండి? నిజానికి కూడా అంటే అక్కడ అధికారం రావడానికి కూడా కృషి ఉన్నది వాళ్ళలో. దాంట్లో మీరు అన్నట్టు నిజామాబాద్ కు లేదు, రంగారెడ్డిలో కూడా ఒకటి 2 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం దొరికింది. ఎందుకంటే ఎలక్షన్ లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చూస్తే కొన్ని వర్గాల వారికే కొన్ని కులాల వారికే ప్రాతినిధ్యం దొరికింది. ఇప్పుడు సుమారుగా నల్గొండ అనుకోండి, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ లో కూడా కొన్ని వర్గాల వారికి అంటే ఉన్నత వర్గాల వారికి రెడ్డి సామాజిక వర్గానికి ఓపెన్ గా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. కానీ అంటే ఈ రోజు ఇచ్చిన మూడు మంత్రి పదవుల్లో 3 బీసీలు ఉన్నారు, అదే రకంగా రెడ్డిలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకటేసారి మార్పు రావడం కష్టము. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా కొన్ని ఈ వర్గాల వారిలో ఎక్కువ ఉన్నారు. మీరు అన్నట్టు కొంతమందికి 1-2 కూడా ఉన్నాయి. అంటే ఈ పార్టీలో వాళ్ళ కృషి కూడా ఉన్నది. ఎందుకంటే ఎంపీగా ఉండొచ్చు, ఎమ్మెల్యేగా ఉండొచ్చు, తర్వాత 2 ఎమ్మెల్యేలకు ఉండి కూడా జరిగింది. అదే రకంగా కొన్ని విషయాలలో అక్కడ గెలవడానికి ఛాయిస్ ఉండి అంటే విన్నింగ్ ఛాయిసెస్ ఉండి అధికారంలో రావడానికి కృషి చేసిన వాళ్ళకి ఇచ్చే దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు భవిష్యత్తులో ఇప్పుడు ఈ రోజు దృష్టిలో పెట్టుకోవడం కాకుండా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ లో సక్సెస్ గా అవుతుంది. కొంత ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని సరిచేయడానికి ముందుకెళ్లి పెద్దలు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తారని ఈ సందర్భంగా రైట్ గౌడ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా మనం ఒకసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. బీఆర్సీ నాయకులైనటువంటి శ్రీహరి యాదవ్ గారు ప్రస్తుతం ఈ పరిస్థితులలో ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు దాంట్లో బాన్సువాడకు సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, సేవల్లకు సంబంధించిన గారు, ఖైరతాబాద్కు సంబంధించిన షేర్లింగంపల్లి వెళ్ళి ఇక్కడ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో వెళ్ళిన వారు కావచ్చు, వారు కూడా మంత్రి పదవులపై ఆశగా ఉన్నారు, ఆశావాహులుగా ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళకు కూడా అస్సలుకే ఎసరైనట్టుగా ఇప్పుడు మనం కానీ అసలుకే దక్కని చోటులో వీళ్ళు మిగిలిన వారికి అయితే కుశలకు ఎక్కడ దక్కుతున్నట్టుగా ఈ గోపి వాళ్ళకు కూడా ఎక్కడ స్థానం కలవలేదు. ఈ విషయంపై మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే వెళ్ళారో వారిని బీఆర్ఎస్ పార్టీ మరొకసారి వాళ్ళ ఆహ్వానం పలుకుతుందా? ఎలా వ్యవహరించబోతున్నది వాళ్ళ విషయంలో? అందరికీ నమస్తే. ప్యానల్లో ఉన్న వివిధ పార్టీ ప్రతినిధులకి నాకు అవకాశం కల్పించిన మీకు వీక్షకులకి 4 సైడ్ వీక్షకులకు కూడా అందరికీ నమస్తే అన్న. మనం వివరంగా లోతుల్లోకి వెళ్తే ఇది పచ్చి సామాజిక అసమతుల్యతో ఉన్నది. ఈ కేబినెట్ 22% ఉన్నటువంటి 15% ఉన్నటువంటి దళితులకి 7% ఉన్నటువంటి గిరిజనులు కలిపి 22% ఉన్నటువంటి వాళ్ళకేమో 40% అవకాశాలు, 5% ఉన్న రెడ్లకు 60% అవకాశాలు తీసుకున్నారు. సామాజిక వర్గాల వారిగా రోజు రాహుల్ గాంధీ గారు చాలా కాలం నుంచి మనం వింటున్నాం. జనగణనలో భాగంగా కులగణన చేర్చాలని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నదని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా విస్తృతంగా మీడియా ద్వారా చెప్తా ఉంది. మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని జిత్నే ఆబాదీ ఉత్తర భాగీదారి అని
జనగణన ఖచ్చితంగా జనగణనలో కులగణన చేర్చాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం వల్లనే ఇలా బీజేపీ ఒప్పుకుందని గొప్పలు చెప్పుకున్న వీళ్ళ చేతిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం బీసీలకు మొండి చేయ చూపించారు. బలహీన వర్గాలని బలహీనపరిచే విధంగానే ఇవాళ కేబినెట్ ఉన్నది. 60% ఉన్నది వాళ్ళే లెక్కలు చెప్పారు. మొన్న జనగణన చేసిర్రు, కులగణన చేసిర్రు. కులగణనలో చాలా నిర్దిష్టంగా వారు పూర్తి వివరాలు అందజేసారు సమాజానికి. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు కలిపి 56% ఉన్నది. మేము 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆ 42% ఇవ్వాల్సి ఉంటే ఇవాళ బీసీలకు ఇంకా 3 అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 అవకాశాలు బీసీలకు ఇవ్వాల్సి ఉండే. అట్లే మా మిత్రుడు ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు చెప్పినట్టుగా మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ప్రజాస్వామ్యం ఎక్కువ కాదు, అరాచకత్వం ఎక్కువ, క్రమశిక్షణ రాహిత్యం ఎక్కువ. ఇవాళ నిద్రలు కాదంటే వెంటనే అది ఒక పేకబేడ లాగా ఒక డిసిప్లిన్. అన్నా నేను మాట్లాడతాను, మీ అభిప్రాయం చెప్పేటప్పుడు మీరు చెప్పండి. వారు మాట్లాడేటప్పుడు మేము మా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాం. భవిష్యత్తులో ఏముంటది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు అది పేరడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అది నివురు కప్పిన నిప్పులాగా ఉంది. ఇవాళ సామాజిక వర్గం అంటే 2 ఉండాలి మిత్రులారా. సామాజిక వర్గాల సమతుల్యత ఉండాలి, ప్రాంతాల సమతుల్యత కూడా ఉండాలి. ఒక నల్గొండ జిల్లా నుంచి 3 ఉండొచ్చు, ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచి 3 ఉండొచ్చు, కానీ ఒక ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం నుంచి కానీ, నిజామాబాద్ నుంచి కానీ, హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కానీ కనీస ప్రాతినిధ్యం కూడా లేకపోవడం ఏదైతుందో ఇది సామాజిక సమతుల్యత అనిపించుకోదు. సామాజిక సమతుల్యత అంటే కేవలం కులాల వారిగా మాత్రమే కాదు, ప్రాంతాల వారి సమతుల్యత కూడా పాటించాల్సి వస్తుంది. ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించి మాత్రం, బీసీలకు సంబంధించి మాత్రం వారు చెప్పిన 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్న కామారెడ్డి డిక్లరేషన్ కి అమలు చేయడానికి కేబినెట్ కూడా 42% అనేది కేవలం ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు కాదు, చట్టబద్ధమైనటువంటి పాలన, చట్టబద్ధమైన చట్టాలు చేసేటటువంటి అవకాశం ఉండి ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయడానికి అవకాశం ఉండేది కేబినెట్, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు. ఇట్లాంటి విషయాల కాడికి వచ్చినప్పుడు కదా సమతుల్యత పాటించాల్సింది, సామాజిక అవకాశాలు కల్పించాల్సింది. కాబట్టి మరోసారి తాను ఒకవైపు సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూనే బలహీన వర్గాలను మరింత బలహీనపరిచే విధంగా సామాజిక అసమతుల్యత ఉంటుంది. ఇది నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. బహుశా ఈ కేబినెట్ విస్తరణ కొద్ది రోజులలో దాని ఎఫెక్ట్ మనం తెలంగాణ ప్రాంతంలో త్వరలోనే చూడబోతామని నేను భావిస్తున్నా. మళ్ళీ ఇంకా మిత్రులు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మన సమయం తక్కువ కాబట్టి ఖచ్చితంగా మీ వద్దకు మరొకసారి కూడా వస్తాను. ఈ విషయంపై శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. శేషసాయి గారు, ప్రస్తుతం ఏదైతే బీజేపీకి సంబంధించిన మీరు ఈ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఒక విషయం మాత్రం చెప్పండి. బీజేపీ ఏదైతే తీసుకురాబోతుందో కులగణన అలాగే జనగణనకు సంబంధించింది, దానికి అనుసరించే ఈరోజు కులగణన ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాదిగలకు, మాలలకు అలాగే బీసీ వర్గాలకు సంబంధించిన ఒక మంచి చోటు కల్పిస్తూ ఒక మంచి ఉదాహరణ అతను చేపట్టారు అని చెప్తున్నారు సామాజిక సంబంధించిన ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో. ఈ విషయంపై బీజేపీకి ఒక ఎదురు దెబ్బ దబ్బినట్టే మనం భావించవచ్చా? మిత్రులారా, అందరికీ నమస్కారం. రామచంద్ర గౌడ్ గారికి, శ్రీహరి యాదవ్ గారికి, కుమారస్వామి విశ్లేషకుడు కూడా నమస్కారం. యాక్చువల్లీ మంత్రివర్గ సమావేశం అనేది వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి ప్రజాస్వామ్య హక్కు, వాళ్ళు ఎంతమంది ఏం కావాలి ఏం చేసుకోవచ్చు. కానీ మీరు కూడా చర్చకు పెట్టారు కాబట్టి ఈ చర్చలో సరే వివిధ ప్రచార మాధ్యమాల్లో కూడా ఈ మంత్రివర్గ సమావేశం 18 నెలలు అయినా కానీ ఇంకా పూర్తిగా మంత్రివర్గం పూర్తి కాలేదు. ఇంకా 3 ఖాళీ ఉన్నాయి అని బుజ్జగింపులకి వాళ్ళని ఇచ్చేయడానికి, సంతృప్తి పరచడానికి ఇంకా 3 ఖాళీ పెట్టారనిపిస్తుంది. నిన్న మంత్రివర్గం సమావేశం కూడా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి మరి మన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ అపాయింట్మెంట్ దొరక్క మరి ఏ విధంగా మరి తెలంగాణ ఆత్మగౌరవం మరి దెబ్బతిన్నదో మన అందరికీ తెలుసు. ఈ రకంగా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా మరి మీరు చెప్పినట్టే, వక్తలు చెప్పినట్టు మీ విశ్లేషణలోనే సమాధానం అంతా ఉంది. ఏ విధంగా కూడా ఇంకా 3 ఖాళీ చేయడం అనేది ఆక్షేపణీయం. ఏదైతే ఈ మధ్య మీరు చెప్పినట్టుగా ఇన్ అవుట్ అని, ఇందు విజయశాంతి అవుట్, సురేఖ అని ఈ రకంగా రకరకాల ప్రసార మాధ్యమాల్లో రావటం, ఏ విధంగా కూడా ఎవరిని సంతృప్తిపరకుడుగా పోవడం, ఈ రకంగా మంత్రివర్గం సమావేశం నిర్వహించుకోవడం మనం ఎవరైనా వ్యాఖ్యానించిన అవసరం లేదు. అది చెప్పకనే చెప్తా ఉంది. 18 నెలలైనా పూర్తిగా మంత్రివర్గ సమావేశం కాకపోవడం వాళ్ళే విశ్లేషించుకోవాలి. ఈ రకంగా కూడా ఇంకా 18 నెలలు అయిందంటే ఇంకో 10 నెలలు 15 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇదే. ఆ 1 ఇయర్ చేసేది ఏముండదు. ఇప్పటికైనా ఈ మంత్రివర్గ సమావేశాన్ని ఇంకా 3 ఉన్నాయని చెప్పి ఈ బుజ్జిగప్పల పర్వాన్ని కట్టిపెట్టి ఈ సహజంగా ప్రభుత్వం నడవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక కులగణన పేరు మీద జనగణన కులగణన రాబోతోంది అనుకోండి. ఈ రకంగా కులగణనలో కూడా సరిగ్గా అన్ని అంశాలు కూడా అందులో సరిగ్గా లేవు. ఏ పక్షం కూడా సంతోషంగా లేదు. ఇది బీసీ వర్గాలు కానీ
మళ్ళీ మాలామాదిగ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కూడా సరియైన వాళ్ళకి లెక్క ప్రకారం లేదనే విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇది ఏమైనా మరి పిలాయింపు పర్వం, ఇన్ని పార్టీలు మారిన వాళ్ళు కూడా ఏ పార్టీ జరిగినా కూడా మరి ఇన్ని పార్టీలు మారిన వారికి మరి మనం అందరికీ తెలుసు, అన్ని పార్టీలు మారిన వారికి ఇవ్వడం అంటే వాళ్ళకి డబ్బు పత్రికలు ఉన్నాయని ఇస్తారా ఏమో మనకు సంబంధం లేదు. కానీ ఈ రకమైన ఫిరాయింపులు వాళ్ళు కూడా ప్రోత్సహించడం ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఇదేమైనా ఈ మంత్రివర్గాన్ని పూర్తిగా నిర్వహించుకొని అందరికీ పరిపాలన సరిగ్గా వికేంద్రం చేసి పరిపాలన సాగించాల్సిందిగా మేము కోరుతున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై విశ్లేషకులైనటువంటి తాటి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 52% బీసీ వర్గాలు ఉన్నది చెప్పిన సమయంలోనే ఈరోజు కేవలం ఒకే ఒక్క మంత్రి పదవికి బీసీ వారికి ఇచ్చేసి ఒక మాదిగా ఒక మార వర్గానికి ఇచ్చారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే అసంపతి ఎక్కడైనా ఉంటూనే ఉంటుందండి. కాకపోతే మనం మినిస్ట్రియల్ చూస్తే ఎంతో కొంత ఎవరికొకటి త్యాగం చేయవలసిన ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది. కానీ ఈరోజు ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఏదైతే బ్లాక్ మెయిలింగ్ ధోరణి వెళ్తున్నారో ఈ విషయంపై కాంగ్రెస్ కు ఒక పట్టు ఉంటుందంటారా, లేకపోతే పార్టీకు ఏదైతే ముసలం ఉన్నదో దాంట్లో వేరే కుంపటిలో వేరే అవకాశాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మంత్రివర్గ విస్తరణ నిన్నటి ముగ్గురు మంత్రులతోని సామాజిక న్యాయాన్ని మనం అంచనా వేయలేం. నిన్న ముగ్గురిని తీసుకున్నాం. ముందుగా మీరు ఏమన్నా అసంతృప్తి పెరుగుతలేదా, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగేనా, రాహుల్ గాంధీ ఇది పట్టుకొని చెప్తున్నాడు, అవన్నీ కొన్ని అంశాలను పక్కన పెడితే సామాజిక న్యాయం కోసం ప్రయత్నం మాత్రం ప్రారంభమైంది ఈ దేశంలో. సరే, విచారధరన్ లాంటి వాళ్ళు కానీ, మందకృష్ణ లాంటి వాళ్ళు కానీ, మల్లెల వెంకట్రావు లాంటి వాళ్ళు కానీ అనేక మంది మా జనాభా ఎంతో మాకు పదవులంతా రావాలని ప్రజాస్వామ్య దేశంలో పోరాటం ప్రారంభించారు. దానికి అనుగుణంగా పార్టీలు కొంత చలనం కలుగుతున్నాయి, రాజకీయ పార్టీలలో కొంత. అయితే పార్టీలు మాత్రం బహుజనులే కావు, దళితులే కావు. పార్టీలు అన్ని కూడా దరిదాపుగా అగ్రకులాలే కదా. వాళ్ళు చేసేటోళ్ళు అవుతారు, మేమేమో మాకు కావాలని అడిగేటోళ్ళం అవుతున్నాము, తక్కువలోనేమో ఇచ్చేటోళ్ళు అవుతారు. ఇది గుర్తించాలి మనం. కాబట్టి నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ముసలం పుడుతుందా అంటే అసలు మంత్రివర్గ విస్తరణనే నాకు తెలిసి ఆగమేఘాల మీద ఒక అంచనాకు రాకుండా తొందరగానే చేసినట్టుగా నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. రెండవది, ముగ్గురు అంటే ఒక ఇద్దరు దళితుల్ని ఒక బీసీ వర్గానికి చెందిన ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత వీళ్ళు ఏ సామాజిక వర్గాన్ని భుజగించారు? అగ్రకుల రాజకీయ నాయకుల్ని భుజగించారు కదా, రాజగోపాల్ రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, మళ్ళీ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారిని. అంటే ముగ్గురు, అంటే ఇద్దరు దళితులకు ఒక బీసీకి మంత్రివర్గంలో చోటు కల్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరిని భుజగించింది? పోయి అగ్రకుల నాయకత్వాన్ని భుజగించింది. చూడండి, వీళ్ళు సమతుల్యత సాధిస్తారా అన్న దాని మీద మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అందులో మనం నిన్న జరిగిన ముగ్గురికి చెందిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మీద చర్చ జరుపుతున్నాం. సామాజిక వర్గం నిన్న రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెను సంచలనమైన ప్రకటన, అంటే నా దృష్టిలో, కొంత సమాజం దృష్టిలో ఒక ప్రకటనను చూసాం మేము, ముఖ్యమంత్రి గారి ప్రకటనను. ఏంటి అది? నేను స్కూల్ భారతీయ జనతా పార్టీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాడు. అది రాజకీయంగా పెద్ద ప్రకటన. సరే, మీడియా దాన్ని హైప్ ఎంత చేయాలో చేసిందా, చేయలేదు. దాంట్లో చాలా అర్థం వస్తుంది. ఒకే వేదికపై భిన్న రాజకీయ పార్టీలకు చెందిన నేతలందరూ, ప్రధాన నేతలందరూ ఒక వేదిక మీద ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన చేయడం నిజంగా తెలంగాణ సమాజం కొంచెం ఆశ్చర్యానికి లోనైంది. అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా కొంత ఆశ్చర్యానికి గురైనాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం. ఈ చిన్న రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా, అంటే నువ్వా నేనా అన్న నెక్కాళ్ళు ఉంటాయి. నిన్న చూస్తే తెలంగాణ సమాజం కొంత నిస్పృహకు గురైంది రాజకీయంగా. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదిక మీద ఉన్నారు. అందరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి, ప్రజలకు అసలు ఎవరి శత్రువు, ఎవరి మిత్రువు, ఎవరి పక్షం ఉండాలి? ఇప్పుడు కుటుంబ పాలన అని గతంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను విమర్శించింది. మనము సరే లోతుగా, సరే ఆ ఇంట్లో అందరూ రాజకీయాలు చేస్తారు కాబట్టి, రాజకీయంగా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని మంత్రివర్గాలు తీసుకుందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ రానోళ్ళది ఎవరిది? అది ఒక కుటుంబమే. అంటే మనము ప్రత్యర్థి పార్టీలను విమర్శించినప్పుడు మన పార్టీ ఏం చేస్తుంది? మనం అనుకున్నాం, ఏది నటరాజన్ గారు వచ్చారు, మొత్తం సమూలమైన సంస్థాగతమైన మార్పులు వస్తే కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో పెడుతుంది, చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది అనుకుంటున్నాం. కానీ నిన్న ఇన్ఛార్జ్ గా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేతనే నాయకుల దగ్గరికి పోయి బుజ్జగించే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ లో ఉందా, క్రమశిక్షణలో ఉందన్న చర్చ కూడా జరుగుతుంది కదా తెలంగాణ సమాజంలో.
ఒక చిన్న విషయం అండి, దీంట్లో మీరు ఒకసారి ఒక విషయం మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ స్కూలింగ్, దాని తర్వాత కాలేజ్ తెలుగుదేశం సంబంధించిన చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నారు, ప్రస్తుతం ఉద్యోగం మాత్రం కాంగ్రెస్ లో చేస్తున్నారు అని ఏదైతే ప్రకటించారో, ఒక స్టాంపు మాత్రం అతని ఒక ముద్ర ఉన్నది రేవంత్ రెడ్డి మీద. అతను ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అనే ఒక ముద్ర మాత్రం ఉన్నది. ఇంకొక విషయం మీరు మాట్లాడారు, ఆగ మేఘాల మీద వెళ్ళారని చెప్తున్నారు. 1.5 పాటు దీని మీద సమీక్ష జరిపించారు. దాని మీద ఒకసారి కాదు 10 సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. ఎవరిని ఎంత, మేమెంత, మాకెంత అని. మూడో విషయం మీరు తీసిన అంశంలో ఈ రోజు ఏదైతే చెప్తున్నారో రెడ్డికి సంబంధించిన, ఆల్రెడీ రెడ్డి చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక కాంగ్రెస్ లో ముసలం ఏదైతే మొదలైందో దాన్ని నివారించడానికి మీనాక్షి నటరాజన్ గాని గారి, మహేష్ కుమార్ గౌడ్ గారి అని పెద్ద మంచిగా అక్కడ వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దళితులకు ఇద్దరు, ఒక మాలకు, ఒక మాదిలకు, ఒక ముదిరాజుకు మంత్రి పదవులు ఇవ్వడానికి ఇన్ని రోజుల కసరత్తు అవసరమా కాంగ్రెస్ పార్టీకి? నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వ్యక్తిగా అడుగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వ్యక్తిగా నేను అడుగుతున్నాను. నేనేంటంటే అంటే ఏదైతే రాహుల్ గాంధీ భారతదేశం అంతా జోడో యాత్ర చేసి ఇవాళ సామాజిక న్యాయం జరగాలి, కులగణ జరగాలి అని ఏదైతే పదే చెప్తుండో, ఈ ముగ్గురికి ఇవ్వడం కోసం ఇన్ని రోజులు కసరత్తు అయితే పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటు కోసం ఎంత కసరత్తు జరగాలి? అప్పుడు ఇంకెంత ముసలం పుడుతుంది కాంగ్రెస్ పార్టీలో? పోనీ వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు మేము మా పార్టీ అధ్యక్షుని వీళ్ళని పెడుతున్నాం, రేపు భవిష్యత్తులో మేము వీళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తాం, ఈ సామాజిక వర్గానికి ఇస్తాం, వాళ్ళెందుకు సపోర్ట్ చేయరు? అసలు దళిత, గిరిజన, బలహీన వర్గాల్లో మా అనైక్యతనే వాళ్ళని అందలం ఎక్కిస్తుంది. మాలో ఐక్యత ఉంటే వాళ్ళు అందలం ఎక్కే వాళ్ళు కాదు. ఏదైనా కూడా మనం అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా తమ స్పష్టమైన రాజకీయ ఎజెండాను ప్రజల ముందు ఉంచాలి. ఆ ప్రజల ముందు ఉంచినప్పుడే అయితే ఇదే మీరు ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలండి. కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానో, రేవంత్ రెడ్డి పోరాటాల ద్వారానో, రాహుల్ గాంధీ ఫస్ట్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావద్దనుకున్నారు కాబట్టి అప్పుడు బీజేపీకి వేద్దామా, కాంగ్రెస్కి వేద్దామా అన్న డోలాయనంలో ఎవరైతే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తొలగించిన ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడి ఏదేమైనా సరే ఈ ప్రభుత్వాన్ని దించాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు, పేద ప్రజల పక్షాన ఫ్రీ బస్ గాని, ఉచిత విద్యుత్ గాని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అడ్మినిస్ట్రేషన్ లో కేసీఆర్ కంటే కొంత ఎక్కువ ఫెయిల్ అవుతుందేమో అన్న అనుమానం కూడా తెలంగాణ సమాజంలో కలుగుతుంది. ఎందుకంటే మీరు మంత్రివర్గ విస్తరణ, నిజంగా ఒక మంత్రివర్గ విస్తరణ అంటే ఆ పార్టీలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. మా వాళ్ళకి వస్తుందంట అని అనుచరగానం హైదరాబాద్ తరలి వెళ్తారు, వెహికల్స్ వేసుకొని పోతారు. ఇప్పుడు ముదిరాజ్ కులానికి ఇచ్చిండండి మంత్రిగా, ముదిరాజ్ సామాజిక వర్గం ఎంతమంది తరలి వచ్చారు హైదరాబాద్ కి? ఒక మాలకు ఇచ్చారు, ఎంతమంది మాలలు వచ్చారు? ఒక మాదికి ఇచ్చారు, ఎంతమంది మాదికలకు వచ్చారు? మీరు ఒక సామాజిక వర్గాన్ని ఎంచుకొని ఇచ్చినప్పుడు ఆ సామాజిక వర్గ ప్రజలకు ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు జవాబుదారీతనంగా ఉండాలి. ఆ సామాజిక వర్గ నాయకునికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళ వెంట ఉండాలి. అప్పుడే ఇచ్చిన పార్టీ సక్సెస్ అవుతుంది. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం రామచంద్ర గౌడ్ దగ్గర వెళ్దాం. సార్, ఇప్పుడు గౌడ్ గారు, మన విశ్లేషకులు అయినటువంటి తాటి కుమార్ గారు చెప్పారు, మ్యాన్ పుల్లింగ్ లేదు, వీళ్లకు మ్యాన్ ఫాలోయింగ్స్ లేరు, వాళ్లకు ఎవరికైతే మ్యాన్ ఫాలోయింగ్స్ లేదో వాళ్ళకే పట్టం కట్టారని చెప్తున్నారు. ఇంకొక విషయం వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ప్రస్తుతం ఒక మాదిగాకు సంబంధించి ఇచ్చారు. అయితే దాంట్లో గతంలో బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్కు ఏదైతే ఆయన అధ్యక్షులు ఉన్నప్పుడు తీసేశారో అదే అదనుగా తీసుకొని రేవంత్ రెడ్డి రెచ్చిపోయి వచ్చి మంత్రిగా అంటే సీఎంగా కాంగ్రెస్ను గెలిపించారు అనే పదంను కూడా వాడారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ మ్యాన్ పుల్లింగ్కు సంబంధించి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది సత్తా అని అనుకుందాం. కాకపోతే ఆ ఎఫెక్ట్ పడ్డదని అనుకుందామా, లేకపోతే వాస్తవానికి కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ ఉన్నదా? గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బీజేపీ ఫెయిల్యూర్ అంటే కుటుంబ పాలన అనుకోండి, వాళ్ళు చేసిన కొన్ని ఈ స్కామ్లు అనుకోండి, కొన్ని విషయాలు ప్రజలు 10 సంవత్సరాలు ఆ పార్టీ మీద విసుగు వచ్చిందండి. ఆ విసుగులో మార్పు రావడానికి కాంగ్రెస్ ముఖ్యంగా ముందు ప్రతిపక్ష హోదాలో చూసినా బలమైన ప్రతిపక్షంగా ఏది ఉంటుందని వాళ్ళు చూపించారు. గతంలో కూడా ఎప్పుడు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నది, బీజేపీ కంటే ఎక్కువ ఉంటుంది, ఈ భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ ను ఓడించాలి, టిఆర్ఎస్ ను ఓడించాలి, వాళ్ళ నియంతృత్వం పెరిగింది, వాళ్ళ అరాచకం పెరిగింది, దాన్ని మార్పు కోరుకునే ఉద్దేశంలో గట్టి అయిన ప్రతిపక్షంగా ఏది ఉంటుంది, గట్టి పార్టీ ఏది ఉందని కాంగ్రెస్ ను ఎన్నుకోవడం జరిగింది. దానికి నాయకత్వం అనుకోండి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అనుకోండి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజు
చెప్తున్నాం మనం అనుకున్నట్టు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎక్కువ మెజార్టీగా ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గం నుంచి రండి. దానిలో మనము ఒకటేసారి మార్పు రావడానికి కష్టం. అదే రకంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా రావాలనేది నిజం. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి రావాలి, నిజామాబాద్ నుంచి రావాలి, తర్వాత మెదక్ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి రావాలి, నిజామాబాద్ రావాలండి. ఆదిలాబాద్ ఆల్రెడీ వచ్చేసాయి. ఆదిలాబాద్ అంటే ఇప్పుడు రావాల్సింది, అక్కడికి కూడా రావాల్సింది, తర్వాత రంగారెడ్డికి రావాల్సింది. మెదక్లో కూడా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. మెదక్ ప్రాంతంలో కూడా రావాల్సిందే అక్కడ. ఎందుకంటే 8, 9, 10 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒకటే కాంగ్రెస్ వచ్చింది. ఆ ప్రాంతంలో కూడా ఇస్తే బాగుంటుండే. అంటే ఇవన్నీ సమతుల్యం చేస్తే బాగుండేది. కానీ ఒకటేసారి మార్పు రావడం కష్టం అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ దృష్టిలో వాళ్ళ పోటీ ఉన్నది. ఎందుకంటే అధికారం రావడానికి కూడా వాళ్ళు కృషి ఉంది. ఒకే కుటుంబం నుంచి కూడా వచ్చిన 2 ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, ఎంపీ ఉన్నారనుకోండి, ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి గెలిచిండు కాబట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం వచ్చింది. దాన్ని బట్టి భవిష్యత్తులో కూడా ఒకటేసారి మార్పు రాదండి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా రావాల్సింది ఉంది. బట్ ఏంటంటే అక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్ లో, కొన్ని ప్రాంతాల్లో అడ్జస్ట్మెంట్ లో తేడా రావచ్చు. భవిష్యత్తులో అందరికీ సమఉజ్జిగా, అందరికీ ఈ రక్షణగా ఉండేటట్టు ఉండి భవిష్యత్తులో అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి ఉంటది మార్పు అనేది. ఓకే గౌడ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ఒకసారి మనం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు అధికంగా ఉన్నారు, వారికి ఇంకొక సీటు కూడా కేటాయిస్తే తప్పేమి లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నప్పటికీ ఈ మాట చెప్తున్నారు. ఇంకొక విషయం వాళ్ళు ఏమన్నారంటే నియంత్రణ ఏదైతే నియంత పోకడలాగా భావించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యుల పాలన వల్లనే ఈరోజు బీఆర్ఎస్కు ఓటమి పాలైంది, కాంగ్రెస్కు పట్టం కట్టారని చెప్తున్నారు. మన మిత్రులు ఏమన్నారంటే దానికి కాదు, దంతముందు బీజేపీకు సంబంధించిన ఎవరైతే ఇక్కడ అధ్యక్షుడిగా ఉండేనో అక్కడ సంబంధించిన బండి సంజయ్ను తీసివేయడంలోనే ఈరోజు ఒక సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ గెలిచి వచ్చిందని చెప్తున్నారు. దీన్ని ఏకీభవిస్తారా? అన్న, ఇది అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయము. సామాజిక ఆమోదం విషయం కాడికి వస్తే మాత్రము రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధానంగా మనం అప్పటికే ఇచ్చినటువంటి సంవత్సరానికి 10,000 ఇస్తున్న దాన్ని తను 15,000 ఇస్తానడము, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే 420 హామీలు ఏవైతే ప్రకటించారో, ప్రధానంగా 6 హామీలు ఏవైతే ఉన్నాయో, 7వ హామీగా ప్రజాస్వామ్యం హామీ ఇవ్వడంతో పాటు 6 హామీలు విస్తృతంగా ప్రజల్లోకి పోయినాయి. వాటి వల్ల ఇంకా ఇప్పటిదాకా బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది, నీళ్లు ఇచ్చింది, నీళ్ళే వెనక్కి పోవు, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆ రైతు బంధు ఉంది, ఇట్లా రకరకాల అనేక అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి వెనక్కి పోకపోగా అదనంగా కాంగ్రెస్ ఇస్తానంటుంది అని చెప్పి ప్రజలు కొంత మొగ్గు చూపిన మాట మాత్రం వాస్తవం. అది మనం కాదనలేని సత్యము. రెండవది, అదనంగా ఎవరైనా సరే ప్రజలు సహజంగానే తాము అనుభవిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని ఇంకా అదనపు అవకాశాలు దొరుకుతాయి అనుకున్నప్పుడు వాళ్ళు అటువైపు మొగ్గు చూపడంలో సామాజిక వాస్తవం ఉంది, అది నిజము. ఇప్పుడు మనం మంత్రివర్గ విస్తరణ కాడికి వద్దాం. అక్కడ మాత్రం జరిగింది ఆ 420 హామీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అన్ని విషయాలలో అన్ని అరాజపాటు లాగా మేము 2,000 ఇస్తే 4,000 ఇస్తామన్నాడు, 4,000 ఇస్తే 5,000 ఇస్తామన్నాడు, 10,000 ఇచ్చినటువంటి దాన్ని 15,000 ఇస్తామనడము, తులం బంగారం అడిషనల్గా ఇస్తామనడం, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివి ఉన్నాయి. ఆ చర్చ లోతులోకి పోను కానీ ఆ హామీల ప్రభావం మాత్రం బలంగా పడింది. అన్నిటికీ మించి సామాజిక న్యాయం గురించి వాళ్ళు బాగా చెప్తున్నటువంటి విషయాన్ని మళ్ళీ నేను ఆ చర్చకే వస్తాను. మీ ఫోన్ ఫ్రీజ్ అయిపోయిందండి, కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ప్రజాపాలన అన్నారో, ప్రజాపాలన కాదు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని మరోసారి రుజువు. ఇంతకుముందు ఆ మిత్రులే చెప్తున్నాడు రెడ్లు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు అని. అదే కదా సామాజిక న్యాయం పాటించినట్టే ఎమ్మెల్యేలలో సంఖ్యను బట్టి సామాజిక న్యాయం పాటిస్తామా? మొత్తం సమాజం ఉన్న సంఖ్యను బట్టి సామాజిక న్యాయం పాటిస్తామా? అన్న, రాహుల్ గాంధీ గారు పట్టుకుని తిరుగుతుంది ఇది ఏమని, జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటే అర్థము, జిత్నే ఆబాది అంటే మేము ఎంతమందిమో అని, మేము ఎంతమంది అంటే మా ఎమ్మెల్యేలు ఎంతమంది అని అర్థమా, సమాజంలో ఎంతమంది అని అర్థమా? ఇది చాలా వక్రీకరణ అవుతుంది. ఇది సమాజంలో ఎంతమంది అనేది సామాజిక న్యాయం అంటే అర్థం సామాజిక వర్గాల వారిగా సమాజంలో మేమెంతమందిమో మాకెంత వాటా అనేది ఉండాలి. ఆ విషయంలో ఇంకా 3 మంత్రి పదవుల అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు, ప్రధానంగా బీసీలకి వాళ్ళే ప్రకటించారు కదా, వాళ్ళ లెక్కలు తప్పుడు లెక్కలు అయినా సరే 62% పైగా ఉన్న బీసీలను 56% తక్కువ చూపించారు. 10% లోపు ఉన్నటువంటి అగ్రకులాన్ని 16% చూపించారు. అయినా సరే ఆ 56% వాళ్ళు చూపించిన లెక్కలు, కులగణనలో భాగంగా మొన్న చూపించినటువంటి లెక్కలో 56% బీసీలు ఉన్నప్పుడు మంత్రివర్గంలో అయితే పాటించాలి కదా.
రాహుల్ గాంధీ గారు రేపు భవిష్యత్తులో భావి ప్రధానను ఇంకా దేశంలో ఇంకేదో కొత్త మార్పులు తీసుకురావాలంటే వాళ్ళ అధికారంలో తెలుగుదేశం తెలంగాణలో వాళ్ళు చూపించాలి కదా అమలు చేసి. ఏదైనా సరే ప్రాక్టీస్ పాలసీ రెండు ముఖ్యం మిత్రమా. పాలసీలు ప్రకటించడం మాత్రమే కాదు, ఆ పాలసీల్ని అవకాశం ఉన్న చోట ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. ఆ విషయంలో సామాజిక ఆధిపత్యాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. సామాజిక అసమతుల్యత ఉంది, బలహీన వర్గాన్ని మరింత బలహీనపరిచే విధంగా ఉంది. ఈ 18 నెలల కాలంలో ఒక్క బీసీలకు సంబంధించినటువంటి ఒక్క పథకాన్ని కూడా పాత పథకాలన్నీ రద్దు చేసింది. అది గొర్రెల పథకం కావచ్చు, చేపల పంపిణీ కావచ్చు, బడుగు బలైన వర్గాలకు చేతి వృత్తుల వారికి ప్రోత్సాహం కావచ్చు, అన్ని పనిచేసింది. మొన్న ఏదో యువ వికాసం అని రాజీవ్ యువ వికాసం అని పెట్టి అన్ని శాఖలు దాని కింద తీసుకొచ్చి వాటి కూడా ఇప్పుడు వాయి చేసింది. 18 నెలలుగా ఒక్కటంటే ఒక్క పథకం 1,40,000 కోట్ల అప్పు అయితే చేసింది, కానీ 18 నెలలుగా ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. కాబట్టి నా దృష్టిలో పాలనా పరంగా సామాజిక ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ బలహీన వర్గాలను బలహీనపరిచే విధంగా మరోసారి సామాజిక ద్రోహానికే పాల్పడదు. కాబట్టి ఇది ఖచ్చితంగా సమాజంలో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నది. త్వరలోనే వీళ్ళ పాలన యొక్క ప్రజాపాలన ఉన్నటువంటి ప్రజాపాలన కాదు, ఇది దగా పాలన అనే విషయాన్ని ప్రజలు గుర్తించి ప్రజల్లోకి విస్తృతంగా ఇది పోతుందనే విషయాన్ని గుర్తిస్తున్నాం మీకు. రైట్, ఇంకొకసారి మనం శేషసాయి గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం శేషసాయి గారు, ప్రస్తుతం వచ్చే ఎన్నికలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది ఒక దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ విషయం జరిగిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు శ్రీహరి యాదవ్ గారు చెప్పినట్టుగా బీసీకి సంబంధించిన అన్ని పథకాలను మొత్తం రద్దు చేస్తూ ఈరోజు కేవలం ఒకే ఒక పథకాన్ని తీసుకొచ్చారు, అది కూడా అమలు కావట్లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు చెప్పిన ప్రభాకరం మాత్రం ఖచ్చితంగా 1 by 1 మేము చేసుకుంటా వస్తామని చెప్తున్నారు. లక్షలాది రూపాయల అప్పులు చేసి, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన దాన్ని తీర్చలేకనే ఈరోజు పోతున్నామని చెప్తున్నాం. ఈ రోజు కనుక పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బీజేపీ స్ట్రాటజీ ఎట్లుంటుంది పోతున్నారు, ఎట్లా మీరు అవలంబించబోతున్నారా సార్? ఇందులో చిన్న విషయము, ఈ రోజున మంత్రివర్గ సమావేశం సమతుల్యత లేదు. ఈ రోజున అందరి వక్తలు చెప్పినట్టు హైదరాబాదు, మల్కాజ్గిరి, మేడ్చల్ రంగాల్లో మనకి ప్రాతినిధ్యమే లేదు. ఈ ప్రాంతాల్లో టీఆర్ఎస్ సగం భాగం ఎమ్మెల్యేలు నెగ్గిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మరి చూసి నిర్లక్ష్యం చేస్తున్నారా, మరి ఇవేమైనా వ్యూహమా అని ప్రజలే తీర్చాలి. అదేవిధంగా ఇందాక ఆ 3 మంత్రివర్గాలు ఖాళీగా చూపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అందరికీ బుజ్జగింపు ధోరణికే ఈ 3 మంత్రివర్గ సమావేశాలని, ఈ మంత్రివర్గాలని దాచారు, పక్కకు పెట్టారనేది నిర్వహణ విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇందాక మిత్రుడు కుమారస్వామి గారు చెప్పినట్టు ఆ పుస్తక రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ గారు కూడా గవర్నరు, ఆయన బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఆయన వ్యక్తే నా జీవితం, నా ఆత్మకథ అని చేసి ఇంతమంది ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అందరూ దత్తన్న పిలుచుకునే వ్యక్తిని సన్మానించుకోవడం మరి అందరికీ ఆదర్శనీయం కాదా? ఆ విషయం కూడా వలవల చేయడం మంచి పద్ధతి కాదని చెప్తాను. నేను వ్యతిరేకించలే కదా, అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని నేను చెప్పాను, అక్కడ మాట్లాడింది నేనే వ్యతిరేకించలే శేషయ్య గారు, అతను వ్యతిరేకించలే. దానికి సంబంధించిన ఆయన చెప్పినానంటే దత్తాత్రేయ గారు నాకు 2 సార్లు గవర్నర్ హోదాలో ఫోన్ చేశారు దానికి సంబంధించి. ఓకే సాయి గారు, ఎస్ దిస్ ఇస్ ద థింగ్. శేషసాయి గారు కమాన్ కంక్లూడ్ ఇట్ సార్. సరే, ఈ విషయం ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మంత్రివర్గాన్ని మనందరికి కావాల్సింది ఇప్పుడు పూర్తి మంత్రివర్గాన్ని నిర్వహించుకోవాలి, ఉన్న ఆ 3 కూడా ఫిలప్ చేయాలి, చేసి మన తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలని మేము మాట్లాడుతున్నాం. మంత్రివర్గం వాళ్ళ సొంత విషయమైనా, వాళ్ళ పార్టీ ప్రభుత్వ విషయమైనా సరే, ఈ రోజున మరి మంత్రివర్గాన్ని 18 నెలలు అయింది, ఇంకా మంత్రివర్గం ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. వీలైనంత త్వరలో ఆ మంత్రివర్గ రాజకీయ ప్రయోజనాల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి వాటిని నిర్వహించడం, రిజల్ట్ పెట్టడం మంచి పద్ధతి కాదు. మంత్రివర్గాన్ని పూర్తి చేసుకొని పరిపాలనని సాగించవలసిందిగా భారతీయ జనతా పార్టీగా మా డిమాండ్. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం తాటి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్ గారు, ప్రస్తుతం మన మిత్రులు అందరూ చెప్పినట్టుగా 1.5 పాటు అయినప్పటికీ ఈ రోజు వరకు మంత్రివర్గ విస్తరణ చేయలేదు. ఒక్క నిమిషం ఏదో చెప్పబోతున్నారు యాదవ్ గారు, చెప్పండి. ప్రాబ్లం ఉంటది. ఒక్కటే విషయం చెప్పి నేను ముగిస్తానా, నేను ప్రయాణంలో ఉన్నా. ఒక్కటే నిమిషం చెప్పి ముగిస్తాను. యాదవ్ గారు మీరు ఆగాలి, ఎందుకంటే కంక్లూడ్ మీరే చేయాలి కాబట్టి. కంక్లూడ్ మీరే చేయాలి కాబట్టి కొంచెం సేపు మ్యూట్ లో పెట్టుకొని మీరు రన్నింగ్ అండి. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో అప్పుడు ఇమీడియట్లీ మీరు మాట్లాడుతురు. కానీ మిత్రుల ఒక్కటి ఫస్ట్ నేను చిన్న క్లారిఫికేషన్. దత్తాత్రేయ గారు
గవర్నర్ హోదాలో నాకు 2 సార్లు ఫోన్ చేశారు. వ్యక్తిగతంగా నేను చాలా అభిమానిస్తాను. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం కావాలని కోరుకున్నాను, విజయవంతమైంది. కానీ అక్కడ జరిగిన ఉపన్యాసం మీద చర్చ. ఉపన్యాసం చర్చనే కాదండి అది. ఎందుకంటే మనకు కావాల్సిందల్లా ఇప్పుడు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పాన్షన్ సంబంధించింది. ఈ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఈ రోజు సామాజిక వర్గానికి న్యాయం చేయగలిగిందా కాంగ్రెస్ లేదా? రేపు కాబోయే కాలంలో ఇంకా 3 మంత్రులు. జమీల్ గారు, చిన్న మేము ఎంత అమాయకులం అంటే దళితులము, అమాయకులండి. కానీ అక్కడ మాకు 3 ఎకరాలు ఇస్తా అంటే ఓటేసినాం, మాకు ముఖ్యమంత్రిని చేస్తా అంటే ఓటేసినాం సార్, మాకు ఇంకా సామాజిక న్యాయం చేస్తా అంటే ఓట్లు ఇస్తున్నాం. నేను అనేది అంటే ఏదో దయ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను 3కి ఇచ్చిర్రు, ఏది 2 దళితులకు, ఒక మాల, మాదిగా, బీసీకి. నేనేంటంటే ఆ 3కి ఇచ్చి చూసినా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేస్తుంది. మా ముఖ్యమంత్రి సరి అయ్యారా అండి? 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, 2 సంవత్సరాలు సామాజిక న్యాయం చేయండి. ఏమైతుంది? 2.5 years ఫార్వర్డ్ క్యాస్ట్ పెట్టు, 2 years మాకి బీసీలో 1 సంవత్సరం పెట్టుకోమని లేకుంటే మధ్యలో. నేను ఏమంటున్నాను, నేను నమ్ముతాం, బలహీన వర్గాలం కదా. ఇప్పుడు వారు ఒక పెద్దలు ఒక మాట అన్నారు, మేము టికెట్లు ఇచ్చినప్పుడే రెడ్డి వర్గాలకు ఎక్కువ ఇచ్చామండి అని. ఎస్, సామాజిక న్యాయం టికెట్ల పంపిణీ నుంచే అమలు కావాలి. సామాజిక న్యాయం అనేది నీ ప్రతినిధులను ఎన్నుకునేటప్పటి నుంచే మొదలు కావాలి. అప్పుడే కదా సామాజిక న్యాయం జరుగుతుంది. నిజంగా నాకు నిన్నటి నుంచి ఒక చర్చ చూస్తున్నాను టీవీలలో, మీడియాలో. ఏమంటారంటే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా శాసనసభ్యుని రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఈ సీటు గెలిపి నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు అనేది నేను మీడియాలో చూస్తున్న అంశం. నేను అనేది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, గెలిపియమన్నది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని. మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించకపోతే మందిని గెలిపిస్తారండి? అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇది చేయండి, మీకు ఇది ఇష్టం. అంటే పార్టీ లైను సిద్ధాంతం, నీ పార్టీకి పనిచేసే వాళ్ళకు ఓ లైను సిద్ధాంతం ఏది లేదా? సిద్ధాంతపరమైన ఉన్న నీ పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళని అభ్యర్థులుగా ఉంచుకోలేకపోతుర్రా? ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్, ఏ పార్టీ అయినా. నేను అనేందంటే ఒకటి సామాజిక న్యాయం ఉండాలి, ఒకటి మీరు ఎంపిక చేసే అభ్యర్థులు మీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వం అయి ఉండాలి. ఇష్టం ఉన్న వాళ్ళకు ఎన్నికలు రాగానే వాడు ఎంత పెడతాడు, ఏం పెడతాడు, ఏం టికెట్ ఇద్దాం, ఈ చర్చలకు పోతున్నాం కాబట్టి సామాజిక న్యాయం జరగలేదు. సామాజిక న్యాయం వేదికల మీద మాట్లాడుకోవడం కోసము, ఏ పార్టీ అయితే అమలు చేయకపోతే మిగతా పార్టీలు విమర్శించడం కోసం వరకే ఆగుతుంది. నేనేమంటున్నా అంటే అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా సామాజిక న్యాయం చేయండి, మా వర్గాలను అభివృద్ధి చేయండి. అరే 3 పదవులు ఇవ్వగానే అన్ని ఇవాళ మెయిన్ పత్రికలు అన్ని రాసినాయి, సామాజిక న్యాయం దిశగా మంత్రివర్గ విస్తరణ మొత్తం. నేను అనేందంటే 3 పదవులకు మాకు సామాజిక న్యాయం జరిగినట్టేనా? ఇంకా చేయాలి. నేను అనేందంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక ముందడుగు వేసింది అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందడుగు వేస్తుంది, ప్రయత్నం చేస్తుంది అనుకుందాం. మిగతా పార్టీలు కూడా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మేము చేస్తున్నామని నిరూపించుకుంటే బెటర్ కదా. ఇదే విషయంపై లాస్ట్గా ఒకసారి మనం మరొకసారి రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం మనం తాటి కుమార్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇంతకుముందు గతంలో ఎన్నికల సమయంలో ఒక వర్గాని దగ్గరికి పోయి మీరు ఈ క్యాండిడేట్ని గెలిపిస్తే ఖచ్చితంగా మీకు సీఎం పదవి ఇస్తానని చెప్పారు. అది ఎలా చెప్పారు, ఏ ధరలో చెప్పారో అది విషయం వేరు. కాకపోతే ఏంటంటే ఈరోజు రెడ్లకు కానివ్వండి, వేరే వాళ్ళకి కానివ్వండి, ఇంకొక మనకు చాలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఏ వర్గం అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరుతుందని చెప్తున్నారో ఒక ముస్లిం సామాజిక వర్గం, వారికి సంబంధించిన ఒక్క చోటు కూడా, ఒక అసలైతే ఒక ఎమ్మెల్యే కూడా లేరు. పోను ఒక ఎమ్మెల్సీని గెలిపించారు, కానీ అతనికి కూడా ఎక్కడ కూడా చోటు చేయకుండా చేశారు. వారు ఎక్కడ కూడా ఒక మాట చెప్తలేరు. కాకపోతే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ఒక మాట, మైనార్టీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నదో రెడ్లకు సంబంధించిన బీసీలకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బీసీలు మాట్లాడడం, మాదిగలు మాలలు మాట్లాడడం అనేది ఒక అంశం అయిపోయింది. ఈరోజు ఎవరైతే అసంతృప్తి వర్గం ఉన్నదో వేరే ఒక కుంపటిపై ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రామచంద్రగౌడ్ గారు? ఎలాంటిది ఉండదండి. అది ఖాళీ అంటే పార్టీ పరంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అది టీ కప్పులో తుఫాన్ లాంటిది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన దాంట్లో గతంలో కంటే మార్పు అనేది జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాల వారికి ఇవ్వాలనే ప్రాతినిధ్యంతో జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఖమ్మం అనుకోండి, నల్గొండ అనుకోండి, ఎక్కువ మట్టుకు ఒకే వర్గానికి గెలవడం జరిగింది, ఎక్కువ సీట్లు రావడం జరిగింది. దాని దృష్టిలో మహబూబ్ నగర్ అనుకోండి, అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజు భవిష్యత్తులో అలాంటి జరగకుండా బీసీ వర్గాల వారికి, అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం జరుగుతుంది. మొన్న బీసీలకు కూడా మంచి టికెట్లు ఇవ్వడం జరిగింది, పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో
గెలుపులో తక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ వర్గాల వారి నుంచి తక్కువ మంది గెలవడం జరిగింది. అదే రకంగా మైనార్టీ నుంచి కూడా 4-5 సీట్లు ఇస్తే కూడా ఒక సీటు కూడా గెలవలేకపోయారు. అది దృష్టిలో పెట్టుకొని మా షబ్బీర్ అలీ సాబ్ గారికి సార్ ఆ విషయంలో మనం వద్దు సార్, ఆ విషయంలో పోకూడదు. మనం ఆ విషయంలో పోతే చాలా మనం ఇంకా ఎక్కువ ఎక్స్పాన్షన్ అవుతుంది. ప్రస్తుతం మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ రోజు విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ, అలాగే కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ మాత్రం రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఈ మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశాలు దక్కే అవకాశం ఉన్నదని మీరు అనుకుంటున్నారు సార్? ఎవరికి ఇచ్చిన రంగారెడ్డి, ఈ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఈ జిల్లాలో 2 జిల్లాల నుంచి ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఇవ్వాల్సిందే. అదే రకంగా నిజామాబాద్ లో కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, నిజామాబాద్ లో కూడా ఇవ్వాల్సిందే. అన్ని ప్రాంతాలను కూడా డెవలప్మెంట్ చేసే రకంగా దీంట్లో మాత్రం నేను అనుకుంటున్నాను ఓసీ వర్గానికి ఒకటి వస్తుండొచ్చు, తర్వాత బీసీ ఇంకేదన్నా చేంజెస్ ఉంటుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. గౌడ్ గారు ఇప్పటికి గౌడ్ గారు ఒక్క చిన్న విషయం అండి. గౌడ్ గారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన 1.5 పాటు అయింది. 1.5 పాటులో ఇప్పుడు కేవలం తీసుకొచ్చి ఒక మూడు పదవులు ఇచ్చారు. ఇంకా 3 పదవులకి ఇంకో 1.5 ఇట్లనే కాలయాపన చేసుకుంటూ పోతారా? తొందరలో జరుగుతుంది. గతంలో మీరు అనుకుంటున్నారు ఇప్పుడు 2 పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళ అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నారండి? అదే రకంగా సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు ఈ 18 నెలల్లో ఎన్ని ఇచ్చినాం అనేది, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది, రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఇదే విషయంపై మన మిత్రులు ఎవరైతే ఉన్నారో మనకు శ్రీహరి యాదవ్ గారు మీ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి యాదవ్ గారు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్టుగా మన గౌడ్ గారు చెప్తున్నారు. ఈ గౌడ్ గారు చెప్తున్న విషయాలకు సంబంధించిన వాస్తవం ఎంతవరకు ఉన్నది? రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ కు సంబంధించిన అప్పుడు చూశాము ఏదో ఒకటి నుంచి ఒక గెలిచిర్రు, వాళ్ళకి సంబంధించిన మైనార్టీ వర్గానికి సంబంధించిన ఒకసారి హోంమంత్రి ఇచ్చారు, ఒకసారి రెవెన్యూ మంత్రి ఇచ్చారు. కానీ ఎందుకు ఇచ్చారో ఏం పాడో ఇప్పటి వరకైతే తెలిసి రాలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ ఉన్నాయి కూడా పోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయంలో అసమ్మతి వర్గాలకు సంబంధించిన కాకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది ఆశావాహులు కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వారికి కూడా నిరాశనే మిగిలింది. ఈ విషయంపై మరి ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏందండి? మీరు దీన్ని ఎలా స్వీకరించబోతున్నారు? అన్న, మీరు చెప్పిన ఒక విషయాన్ని మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ముక్కుసూటిగా మాట్లాడతారన్నారు కదా, నిజంగానే ముక్కుసూటిగానే ఆయన రెడ్డి తత్వాన్ని, ఆయన రెడ్డి ఆలోచన విధానంతో పాటు ఆయన భావజాలను కూడా చెప్పారు. నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా అన్నాడు. ఆర్ఎస్ఎస్ స్కూల్లో మైనార్టీలను ఎట్టి పరిస్థితిలో ఎక్కడ కూడా మేము వాళ్ళు ఏమంటారు బహిరంగంగా నిర్మమాటంగా ఉత్తరప్రదేశ్ లో చెప్పారు, మేము ఒక్క మైనార్టీ కూడా సీటు ఇవ్వకుండా ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన పని. బహుశా ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా అన్నాడు కదా, దాన్ని మంత్రివర్గ విస్తరణ కాడ పదవుల కాడ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకటి. రెండోది, వారు చెప్పిన పథకాలు 2 లక్షల రుణమాఫీ అనేది 40 పైసల మందికి అయింది. అది కూడా 2 లక్షల రుణమాఫీ ఎవరికి ఇస్తారు? 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 2 లక్షల రుణాలు ఉంటాయి. అంటే అది కూడా మళ్ళా బాగా బలిసినటువంటి రైతులు, మోతువారి రైతులు అంటాం మనం. మోతువారి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉపయోగపడ్డది తప్ప చిన్న సన్నకారు రైతులకు దానివల్ల ఉపయోగం జరగలేదు. ఇప్పుడు విత్తనాలు లేవన్నా, కనీసము జీలుగు విత్తనాలు లేవు. మొత్తం మన పంట కొనుగోలప్పుడు ఎంత ఘోరమైందో, పంట కళ్ళాల కాడ ఎంత ఘోరమైందో మీకు గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. ఈ రానున్నటువంటి రేపటి లోకల్ బాడీ ఎన్నికలలో వీళ్ళ సామాజిక ఆధిపత్య అహంకారానికి, వీళ్ళ సామాజిక దురహంకారానికి, ఈ సామాజిక అసమతుల్యతకు రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. సామాజిక ఇప్పటికైనా ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. అట్లే రేపు మీరు అన్నట్టుగా మంత్రివర్గ కేటాయింపుల్లో కూడా, శాఖల కేటాయింపులలో కూడా మీరు చూడండి, ఇవాళ 55%, 10% ఉన్నటువంటి అగ్రకులాలకి 60% కీలకమైన పదవులన్నీ తీసుకున్నారు. కానీ 56% వాళ్ళే ప్రకటించిన 56% మాత్రం 10% మాత్రమే పదవులు ఇచ్చారు. ఇది అసమతుల్యత, ఇది మంచిది కాదు. వాళ్ళు చెప్తున్న విధానాలకి చాలా భిన్నమైంది. దీనికి రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజలు మంచి సమాధానం బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నాం. ఇదే విషయంలో ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. ఎందుకంటే బీహార్ కి సంబంధించిన కొంతమంది నాయకులు, మేము శాసనసభకు సంబంధించి మండలి పక్ష నాయకుడిగా మేము బీసీ నాయకుడైనటువంటి నాయకుడిని పెట్టాము. త్వరలో మా పార్టీ నిర్మాణం కానీ యంత్రాంగం కానీ మీరు త్వరలో చూడబోతారు. పూర్తి స్థాయిలో సామాజిక న్యాయాన్ని పాటిస్తాము. భవిష్యత్తులో ఏ సామాజిక న్యాయంలో కొంచెం అంటే నిర్లక్ష్యమో వివక్షనో జరిగిందని ప్రజలు భావించారో మేము కూడా రివ్యూ చేసుకుంటున్నాం. అన్ని రకాలుగా పునఃసమీక్ష చేసుకొని రేపు మళ్ళీ తిరిగి ఏ లోపం జరిగిందో, గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో వాటి పునఃసమీక్ష చేసుకొని తిరిగి పెద్ద ఎత్తున 100 సీట్లతో మళ్ళీ తిరిగి తెలంగాణలో అధికారంలో చేపట్టి సంపూర్ణ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తాం.
రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. శేషసాయి గారు, ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు సంబంధించిన నా బీజాలు మాత్రం ఆర్ఎస్ఏతోనే ఉన్నాయని చెప్పారు. ఆ విషయంపై ఈరోజు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పటికును కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతోనే నడిపిస్తున్నారని ఏదైతే చెప్పారో మన మిత్రులు బీఆర్ఎస్ నాయకులు, దీన్ని మీరు ఏకభిస్తారా? ఈ విషయంపై మీ పార్టీ ధోరణి ఎలా ఉండబోతుంది? రేపు రాబోయే ఎన్నికలలో దీన్ని ఆసరాగా తీసుకొని మీరు ఇంకా ఎక్స్పాన్షన్ అవకాశం ఏమైనా ఉన్నదా? సార్ శేషసాయి గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. సరే, Yes, sir, go ahead. గారు ఆయన అభిప్రాయం నిజాయితీగా ధైర్యంగా నేను చెప్పానని చెప్పకనే చెప్పారు. ఆర్ఎస్ఎస్ అనేది అదేమి విదేశీ సంస్థ కాదు. ఈ దేశానికి దేశభక్తియుతమైన సంస్థ. ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు ఆర్ఎస్ఎస్ ప్రైవేట్ ఆయనే నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా నెగ్గారు. మరి అటువంటి పరిస్థితుల్లో దీనిపై పెద్ద విశ్లేషణ అవసరం లేదు. సరే, ప్రతిపక్షంగా వాళ్ళ అవసరం ఉంటే ప్రజలకు చెప్పుకోండి. ఈరోజు ఆర్ఎస్ఎస్ సంస్థగా ఉండి ఆర్ఎస్ఎస్ లో నియమ నిబంధనలు, ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగిన వాళ్ళే ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి ఉన్నారు. మరి ఇటుంట్లో ఇంకా ఏ విశ్లేషణ ఉంటుంది? ఇందులో మీరే తెలుసుకోవాలి, విశ్లేషకులే తెలుసుకోవాలి. అన్ని వర్గాల సామాజిక వర్గాలు ఓటు వేయడం వల్లనే బీజేపీకి వచ్చింది. ఈ రోజు తెలంగాణలో 8 ఎంపీలు వచ్చాయంటే కేవలం ఓసీలో బీసీలోనే కాదు కదా, అన్ని సామాజిక వర్గాలు బీజేపీకి ఓటు వేయడం వల్లే వచ్చింది. ఇంకో చిన్న విషయం ముగిస్తాను. ఈ దేశంలో ఎంతమంది ఎస్సీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని బీసీ స్థానాలు ఉన్నాయో అత్యధికంగా 80% బీజేపీ ఎమ్మెల్యేలే నెగ్గారు. అది చెప్పకనే చెప్తుంది. ఈ దేశంలో 21 రాష్ట్రాల్లో ప్రభుత్వం బీజేపీ ఉందంటే అన్ని సామాజిక వర్గాలు బీజేపీకి ఓటు వేయడం వల్లే భారతీయ జనతా పార్టీ సామాజిక పురోగాని అది నేర్చిందని చెప్తున్నా. రైట్ సార్, ఇదే విషయంపై తాటి కుమార్ గారి దగ్గరగా కంక్లూడ్కి వెళ్దాం. తాటి కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అన్నారో చెప్పకనే చెప్పారని చెప్తున్నారు. ఈ రోజు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన మోదీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ నుంచెల్లే వచ్చిన వాళ్ళు ఈరోజు సమాధిక సంబంధించి న్యాయం చేయాలంటే బీజేపీ మాత్రమే చేస్తుందని చెప్తున్నారు. రేపు రాబోయే కాలంలో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయబోతున్నది చాలా పెద్ద ఎత్తున. ఇప్పటికే మంచి బలమైన స్థానం, బలమైన పొజిషన్లో వచ్చినది. అయినప్పటికీ ఇంకా కొంచెం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఇంకొక విషయం దాంట్లో యాడ్ చేసుకుంటూ ఈరోజు మైనారిటీలకు సంబంధించిన ఒక్క సీటు కూడా రాలేదు, ఒక మంత్రి పర్గం కూడా ఇవ్వలేదు. అయితే ఈ సామాజిక న్యాయం ఎక్కడ దాకా పోయిందని చెప్పచ్చు మనం. దీన్ని రేపు రాబోయే కాలంలో ఇంకా కొంచెం ఆర్ఎస్ఎస్కు భావజాలం గల రేవంత్ రెడ్డి ఇలాగే నార్త్లో ఏదైతే జరుగుతుందో అదే భావజాలాన్ని ఇక్కడ కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చా? ఇప్పుడు ఇక్కడ నేను అదే ముందు ప్రస్తావించింది, ముగింపులో వీళ్ళందరూ ప్రస్తావించారు. ఇప్పుడు ఏమన్నారు, ఆర్ఎస్ఎస్ ఏమన్నా ప్రజలు కోరుకుంటే ప్రజాస్వామ్యంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళని గెలిపిస్తారు, ఆర్ఎస్సీలో పనిచేసి వచ్చిన వాళ్ళని గెలిపిస్తారు. డెమోక్రటిజం ఎవరు నమ్ముతారు? నిజంగా ఎన్నికల్లో ఒక వ్యక్తిని గెలిపించినప్పుడు కులం చూడరు, డబ్బు చూడరు, పార్టీ చూడరు. పార్టీ కొంతమేరకు పనిచేస్తుంది, వ్యక్తిగా తన ప్రజల సమస్యలు పరిష్కరించడం అంటే ఆ వ్యక్తిని గెలిపిస్తారు. ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది. నేను ముందుగానే చెప్పిన ముఖ్యమంత్రి గారి మంత్రివర్గ విస్తరణ ఒకటి, మాగంటి గోపీనాథ్ గారి మరణం ఒకటి, ఆ 2 అంశాలు కూడా ప్రధానమైనవి కాబట్టి వారి ఉపన్యాసం ఎక్కువ మీడియాలో హైలైట్ కాలేదు. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ దళితులను, మైనార్టీలను, బీసీలను మా ఎంబడి ఉంటారు, మా ఓటు బ్యాంకు, మాకు స్వాతంత్రం వచ్చిన నిజంగా ఒక మైనార్టీకి ఈ రాష్ట్రము ఏదైతే రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం చేస్తామని తిరుగుతుండో వాళ్ళ పార్టీ పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో మైనార్టీ, ముస్లిం మైనార్టీ వాళ్ళు మంత్రివర్గంలో లేదంటే చాలా ఆశ్చర్యకరం. నిజంగా ఇది పెద్ద చర్చనీయాంశం. మరి మైనార్టీ వర్గాలు ఎందుకు మౌనంగా ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. మరి దీని మీద రేపు భవిష్యత్తు మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు ఇస్తామంటున్నారు. భవిష్యత్ మంత్రివర్గ విస్తరణ నిజంగా నాకు అంటే నా ఆలోచన, నా అంచనా, రాష్ట్రంలో ప్రజాపాలన ఈ పార్టీ ప్రభుత్వ పాలన మీద వాళ్ళ అధిష్టానం నిశ్చితంగా పరిశీలన చేస్తుందనే ఒక భావన నాలో కలుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ అంటే బలంగా లేరు కాబట్టి ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. వాళ్ళ పరిపాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాబట్టి నిశ్చితమైన పరిశీలనతో నిశ్చితంగా పరిశీలిస్తూనే మెల్లమెల్లగా ఈ పార్టీ ప్రభుత్వం సరిదిద్దే విధంగా, ప్రజలకు దగ్గరయ్యే విధంగా చర్యలు చేపడుతూ ప్రజాపాలన అందించే విధంగా అడుగులేపిస్తుందేమన్న ఒక ఆశ ఉంది మాకు. ఆ విధంగా కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు లేకపోతే, ఆ విధంగా పరిపాలన జరగకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని అందరూ అంటున్నారు మేనిఫెస్టో, సార్ దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, లేకుంటే ముఖ్యమంత్రిని చేస్తాం, లేకుంటే మన
చేస్తాం కాదు సార్. ఆ పరిపాలన వద్దనుకున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మేనిఫెస్టోలో 660 అంశాలనే, 420 అంశాలనే, ఎన్ని అమలు చేస్తుంది, ఎన్ని ఉచితాలు ఏవి ఇచ్చినా వద్దన్నాడు కదా ప్రజలకు. ఇది వద్దురా, ఈ అవసరం అన్నా కూడా నువ్వు ఇస్తా అంటే వద్దన్నాడు కదా. ఖచ్చితంగా పథకాలను తీసుకున్నాడు. నేనైతే నిరుద్యోగ సమస్యను ఎంత పరిష్కరించినాము, నిజంగా ఆరోగ్య సమస్యలు ఎంత పరిష్కరించడము, విద్యా విషయాలను పరిష్కరించడము. ఈ రాష్ట్ర మంత్రివర్గానికి శుభాకాంక్షలు చెప్తూ ఈ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒకటే కోరుకుంటున్నా, మంచి పరిపాలన అందించండి. ఏదైతే 9-10 సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని మీరు ఎంత తిట్టారో, ఎన్ని విమర్శలు చేశారో, అందుకు భిన్నంగా మీ ప్రభుత్వ పరిపాలన ప్రజల దగ్గరికి రావాలి. పేదల మనసు దోచుకోవాలి, బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల మనసు దోచుకునే మీ పరిపాలన విధంగా అవుతుంది. ఓకే, ఇదే విషయంపై ఒక్కసారి లాస్ట్గా కంక్లూడ్గా మనం రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. కాకపోతే దానికన్నా ముందు నేను బీజేపీ ప్రతినిధి అలాగే బీఆర్ఎస్ ప్రతినిధి దగ్గర వెళ్ళదలుచుకున్నాను. బీఆర్ఎస్ ప్రతినిధిగా మీరు యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించింది, మనం ఈ రోజు కనుక రాబోయే కాలంలో అంటే ఈ నెల ఆఖరిలోనో లేక వచ్చే నెలల్లోనో ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు పెడుతున్నారని చెప్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా తీసుకోబోతుంది పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించింది? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. హామీల వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. వీళ్ళు ఇచ్చిన హామీలని బూటక హామీలని ప్రజాపాలన ముసుగులో నడుస్తున్నటువంటి దగాపాలన వ్యతిరేకంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తాం. మళ్ళీ చెప్తున్నాం, సామాజిక ఆధిపత్య వర్గాలకు మాత్రమే, ఒక్క సామాజిక వర్గాన్ని మాత్రమే చేతిలో పట్టుకొని మిగతా అన్ని సామాజిక వర్గాల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని ప్రజల్లోకి తీసుకెళ్లి, అందుకే ఇవాళ స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారు వీళ్ళు వాయిదా వేయడం ఉద్దేశం కూడా సామాజికంగా అమలు చేసి 40% రిజర్వేషన్ కోసం కాదు. మొత్తం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. గ్రామాల్లోకి వెళ్తే మనం ఇప్పుడు పోతే ఏ రకంగా కూడా మనం ప్రజల్లోకి పోలేము అని ప్రజల్లోకి ముఖోటా కోసం, ప్రజల్లో ముఖం లేక ముఖం చాటేసి 2 రోజులు, ఇప్పుడు ప్రజల్లోకి వస్తే కూడా అదే జరగబోతుంది. ప్రజల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక భావనాలు గ్రామీణ ప్రాంతంలో, పల్లె ప్రజలలో, ప్రధానంగా బలహీన వర్గాల్లో ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే రాబోతుంది. అదే రిజల్ట్ రేపు ఎన్నికల. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. శేషసాయి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, కాళేశ్వరం విషయంలో కానీ, అలాగే ఈ రేస్ విషయంలో కానీ అనేక విషయాలలో కురుక్కుపోయి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం చెప్తున్నారు. కాకపోతే ఇది కాంగ్రెస్లో హామీలన్నీ ఏదైతే ఇచ్చారో హామీలను వారికి ఎక్కడ కూడా అమలు చేయకపోవడంతో వారు కూడా ప్రజలందరూ ఒక నిరాశకు గురైపోయారు. ఈ సమయంలో బీజేపీ ఎలా స్ట్రాటజీ నిర్వహించబోతున్నది రాబోయే ఎన్నికలలో? మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెక్రటరియట్ లో మీరు చూడండి, సచివాలయం సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరున్నారో వారే కొనసాగించి ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. అదొకటి. మీరు సర్వే చేయండి, పెద్దలు ఉన్నారు, అందరూ చెప్తారు, ఏ మాత్రం మార్పులు చేయట్లా. అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వం కూడా చెప్పేసింది, ఆల్రెడీ ఇన్ని హామీలు ఇచ్చే ముందు మేము హామీలు ఇచ్చాం. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంత అప్పు చేసి మా తెలియకుండానే ఇన్ని హామీల కంటే ఇంకా ఎక్కువ హామీలు మేము ఇచ్చేసాం. మమ్మల్ని నిజంగా తప్పైందని క్షమిస్తే చాలా మంచిది. ఆ విధంగా హామీలు ఇచ్చేసారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో హైవేస్, రోడ్వేస్, రైల్వేస్ ఏ వేస్ చూసినా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే అమలవుతున్నాయి. సరే, మేము ఒప్పుకుంటాం. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ఈ విధంగా రేషన్ బియ్యం విషయంలో కూడా మరి ఏదైతే వీళ్ళు కొంచెం తెల్ల బియ్యం అని చెప్పి సన్న బియ్యం చెప్పిస్తున్నారు, దాన్ని మేము అభినందిస్తాం. ఆ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా బలహీన వర్గాల పెన్షన్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే తెలంగాణ మొత్తం ఏమైనా అభివృద్ధి సాధిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను మేము విరివిగా తీసుకుపోతాం. రాబోయే ఏ ఎన్నికలు జరిగినా సరే, అది మున్సిపాలిటీ కానీ, స్థానికలు కానీ, కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్యే కానీ, రేపు జరిగే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించుకుంటుందని అందరికీ చెప్పదలుచు. రైట్ సార్, ఇదే విషయంపై లాస్ట్ కంక్లూడ్ గా మరొకసారి రామచంద్ర గౌడ్ దగ్గర కష్టం సార్. తెలుగుదేశం మార్క్ అంటే చంద్రబాబు మార్క్ గల ప్రభుత్వమే ఇక్కడ తెలంగాణలో ఉన్నదని చెప్తున్నారు. అంటే అదే లాస్ట్ టు కంక్లూడ్, యు ఆర్ ఎ పర్సన్ హూ హ్యావ్ టు కంక్లూడ్ ద డిబేట్ సార్, మన తాటి కుమార్ గారు. సార్, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చంద్రబాబు శిష్యునిగా, చంద్రబాబు చెట్టునట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్ ఏమంటారండి? ఇది తప్పండి. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే. చంద్రబాబు దాంట్లోనే కలిసి పనిచేసిన వాళ్ళు ఏదో కావాలని రాజకీయ కక్షలతోనో ఏదో మాట్లాడుతుంటారు.
ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. నిరుద్యోగులకు దేశంలో ఎక్కడ కూడా చేయండి సుమారుగా 59 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 59,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 25 నుంచి 26 లక్షల మందికి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అదే రకంగా ఫ్రీ కరెంట్ ఇవ్వడము, ఫ్రీ 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, బియ్యం ఇవ్వడము, బియ్యంలో 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థల్లో 100 నియోజకవర్గానికి ఒక స్కూల్, స్పెషల్ గా స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఒక రకంగా స్కామ్ లా కూలిపోయింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ రాదు. బీఆర్ఎస్ పార్టీ ఉండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే అన్ని పార్టీలు ఉంటేనే సంతోషము. బీఆర్ఎస్ పార్టీ మా ప్రాంతంలో ఒక్కొక్క ఎమ్మెల్యే స్కామ్లు చేసి జైలుకు పోయడానికి రెడీ ఉన్నారు. గౌడ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు కంక్లూడ్ గా ఈ రోజు మన మిత్రులు అందరూ మాట్లాడారు. రామచంద్ర గౌడ్ గారు తన పార్టీకి సంబంధించిన వైఖరిని వెళ్చారు. బీఆర్ఎస్కి సంబంధించిన మన మిత్రుడు యాదవ్ గారు కూడా తన వైఖరిని చెప్పారు. బీజేపీకి సంబంధించిన మన మిత్రులు వారు కూడా చెప్పారు. కంక్లూడ్గా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎన్నికల సమయంలోనే ఈరోజు మంత్రి ఏదైతే విస్తరణ జరిగిందో ఆ విస్తరణలో భాగంగానే ఈరోజు చర్చ. ఈ చర్చ విషయంలో ఎంతవరకు ఇది పంచాయతీ ఎన్నికలలో సహకరించబోతుంది కాంగ్రెస్కు. ఏదైతే పథకాలు అమలు చేశాయని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, పథకాలు అమలు చేయలేదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, మేం చేశామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కంక్లూడ్గా మీ అభిప్రాయం ఏందండి? దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? తాటి కుమార్ గారు. సార్ ఒక నిమిషం. గౌడ్ గారు తాటి కుమార్ గారిని చెప్పండి ప్లీజ్, సమయం లేదు. ఓకే గౌడ్ గారు కమాన్. తాటి కుమార్ గారు. ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకోవడంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు కొంచెం అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు, నిజంగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైఫల్యాల ద్వారా మేము అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ నేతలు, కానీ రజతోత్సవ సభ రోజు నుంచి కవిత గారు లేఖ రాసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది వాళ్ళు అంచనా వేసుకోవాలి. ఒకటి, ఈ కాంగ్రెస్ లో ముస్లిం అని పెట్టారు కదా, ఈ ముస్లిం వాళ్ళు బలంగా ఉంటే ఆ ముస్లిం ఎటుపోతున్నారు అది వేరే అంశం. రెండవది, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ ముగ్గురిని మంత్రివర్గం ద్వారా సరే కొన్ని వర్గాల ఓటు బ్యాంక్, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి మందకృష్ణ గారు అవుట్ రైట్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చిండు. ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవిలో ఇచ్చి మరి ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దగ్గర అవుతుందో వేచి చూడాలి. రెండవది ఏంటంటే నిన్నటి అంటే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల వాతావరణం వస్తుంది. 1.5 year దగ్గర 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నిన్నటి ఉపన్యాసాలు బండారు పెద్దలు, గౌరవ పెద్దలు గవర్నర్ గారి వేదిక మీద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తెలుగు ప్రజలము విడిపోయినా మనందరం ఒకటే, తెలుగు ప్రజలం మనందరం ఒకటే అన్న ఒక పెద్ద వాక్య మాట్లాడాడు. భవిష్యత్తు రాజకీయాలకు ఒక సంకేతము. ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఏది స్కూల్ కే ఇక్కడ, కాలేజ్ ఇక్కడ, జాబు రాహుల్ గాంధీ దగ్గర. దీన్ని కూడా దూరదృష్టితోని చాలా పెద్దగా ఆలోచించాల్సిన అవసరము మేధావులకు ఉన్నది. మూడవది, మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం ముద్ర ఉందా, స్థానిక ముఖ్యమంత్రి గారి ముద్ర ఉందా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉందా అనేది కూడా మనం అందరం ఆలోచించాలి. నేను ఏది ఏమైనా ఇంకొక 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం, 3.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీ పరిపాలన కొనసాగుతుంది. ఆ పరిపాలనలో మీరు ప్రజల యొక్క మద్దతును పొందాలి. ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందిరా, ఈ మంత్రులు బాగా పనిచేసిందిరా అనే విధంగా తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకోవాలి. వీళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, వీళ్ళ వైఫల్యాలను పునరావృతం కాదు, వాళ్లకు భిన్నంగా సామాజిక న్యాయం చేస్తామని, మా పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని మరి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని ఒప్పించండి. ఆ దిశగా మీరు అడుగులేయండి. తెలంగాణ సమాజం చాలా జ్ఞానవంతమైన. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ కేబినెట్ లో విస్తరణ భాగంగా కేవలం 3 పదవులకు మాత్రమే, 3 మంత్రులకు మాత్రమే ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంకా 3 పదవులు అక్కడనే, 3 మంత్రులు అట్లనే ఉన్నాయి. ఆ విషయంపై మరొకసారి ఢిల్లీ వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అయితే రేపు వచ్చే సమయంలో కేబినెట్ ఎవరికి ఏ హోదా, ఏ పోర్ట్ఫోలియో ఇస్తారో అది కూడా తేల్చి ఈ మిగిలిన 3 మంత్రి పదవులలో ఎవరికి కేటాయిస్తారో అనే కూడా క్వశ్చన్ మార్క్ అని ఉన్నది. ఇప్పటికే 7.5 పాటు వెయిట్ చేయంగా 3కు దక్కింది. అది కూడా అనూహ్య పరిణామాల వల్ల ఎవరైతే ఊహించలేదో వారికి దక్కింది, ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వారికి మాత్రం శూన్యం లభించింది. అయితే రాబోయే కాలం మాత్రం ఎట్లా డిసైడ్ చేస్తారో రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి,
అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి మీదనే వదిలిపెడదాం. ఈ విషయంపై రేపు ఇంకొక విషయంపై రేపు మీ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా ఈరోజు పాల్గొన్నందుకు రామచంద్ర గౌడ్ గారికి, రొయ్యూరు శేషసాయి గారికి, పోచబోయిన శ్రీహరి యాదవ్ గారికి, తాటి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సెలవు ఇవ్వండి. రేపు మరొకసారి కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.